హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మహేశ్వరి. ఈ వీడియో ఎవరిని కించపరచాలని కాదండి. జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు ఇలాంటివి కూడా ఒక కారణం. అందుకే మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. హైటెక్ సిటీ నుండి కృష్ణానగర్ క్యాబ్ బుక్ చేశాను. క్యాబ్ ఎక్కగానే కార్లో ఉన్న స్క్రీన్ లో ఒక న్యూస్ వీడియో ప్లే అవుతుంది. దాన్ని పాజ్ చేశాను. కానీ డ్రైవర్ మళ్ళీ ఆన్ చేసి కామెడీ సినిమా సీన్స్ చూస్తున్నాడు. డ్రైవింగ్ మీద కన్నా ఆ స్క్రీన్ మీదనే తన దృష్టి ఎక్కువగా ఉంది. ఇందిరానగర్ వరకు వచ్చాక డ్రైవర్ ని ఇలా చేయడం కరెక్ట్ కాదు. క్యాబ్ ఎక్కినప్పటి నుండి కాల్స్ మాట్లాడుతున్నారు, ఇలా స్క్రీన్ చూస్తూనే ఉన్నారు అనగానే సరే అని స్క్రీన్ పై ఆఫ్ చేసేశాడు. కానీ తనకి ఏమనిపించిందో ఏమో, ర్యాష్ డ్రైవింగ్ తో మమ్మల్ని భయపెట్టేశాడు. ఈ అనుభవం నేను ఇప్పటి వరకు ఫేస్ చేయలేదు. ఇలా చేయడం వల్ల క్యాబ్ లో ఉన్న వాళ్ళకి ఏమైనా ప్రమాదం జరిగితే వారి కుటుంబాలు ఎంత బాధపడతాయో అనే ఆలోచన లేకుండా ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? మీ పేరండి? నరేందర్. డ్రైవింగ్ చేస్తూ ఫోనే మాట్లాడొద్దు అంటారు. మీరు ఏకంగా సినిమానే సినిమా చూస్తూనే డ్రైవింగ్ చేస్తున్నారు. అలవాటు అయిపోయిందా? ఇది కరెక్ట్ కాదు కదా నరేందర్ గారు. నేను ఆల్రెడీ బంద్ చేశాను ఇంతకు ముందు, మళ్ళీ మీరు ఆన్ చేశారు. న్యూస్ అయినా ఏదైనా ఫోన్లో మాట్లాడటమే వద్దని అంటారు. మీరు ఇంకా ఏకంగా మీరు స్క్రీన్ పెట్టుకొని చూస్తూ ఉంటే ఎట్లా? ఎన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఇప్పుడు. ఇప్పుడు కస్టమర్ లేనప్పుడు ఓకే, ఉన్నప్పుడు వాళ్ళ సేఫ్టీ ఇంపార్టెంట్ కదా. రహదారి ప్రమాదాలు దాదాపు ఇలాంటి కారణాల వల్లనే జరుగుతున్నాయని మనం వింటూనే ఉంటాం. అలాంటప్పుడు ఎంతో రెస్పాన్సిబిలిటీగా ఉండవలసిన క్యాబ్ డ్రైవర్లు ఇలా చేస్తే ఎలా? వారికి ఉదయం నుండి సాయంత్రం వరకు డ్రైవింగ్ తో బోర్ కొట్టుంటుంది. అలాంటప్పుడు కాసేపు పక్కన ఆపుకొని రిలాక్స్ అయితే బాగుంటుంది. కానీ ఇలా ప్రయాణంలో సినిమా చూడటమేంటి? దయచేసి డ్రైవర్ అన్నలు కాస్త మా గురించి మాత్రమే కాదు, మీ గురించి కూడా ఆలోచించండి. మన కోసం ఎదురు చూసే మన కుటుంబం గురించి కూడా ఆలోచించండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి. మరిన్ని వీడియోలు మిస్ కాకుండా చూడాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.